ఒక 8 ఏళ్ల పిల్లాడు తన తండ్రి వేలు పట్టుకుని పాట్నాలోని ఒక క్రికెట్ అకాడమీకి వెళ్ళాడు. ఆ తండ్రి దగ్గర పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. కానీ తన కొడుకును దేశం గర్వించే క్రికెటర్ను చేయాలనే బలమైన దృఢ సంకల్పం ఉంది. ఆ రోజు మొదలైన ఈ ప్రయాణం తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మడం, అప్పులు చేయడం, 100 కిలోమీటర్ల ప్రయాణం, రోజుకి 500 బంతులు ఆడడం, ఇలా ఎన్నో కష్టాలను దాటుకుని నేడు 14 ఏళ్ల వయసులోనే కోట్లు పెట్టి కొనే స్థాయికి ఎదిగాడు. అతను మరెవరో కాదు, మన బీహార్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఈరోజు ఈ వీడియోలో మనం వైభవ్ సూర్యవంశీ సక్సెస్ వెనుకున్న కన్నీళ్లు, కష్టం మరియు ఆ తండ్రి యొక్క త్యాగం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. బీహార్లోని సమస్తీపూర్, ఇక్కడ సంజీవ్ సూర్యవంశీ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు క్రికెట్ అంటే ప్రాణం. ఒకప్పుడు తన టోర్నమెంట్లు ఆడడం కోసం ఎన్నో కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళేవాడు. తన వల్ల కాలేదు, కానీ తన కొడుకును వైభవ్ సూర్యవంశీని ఎలాగైనా గొప్ప క్రికెట్ ప్లేయర్ని చేయాలని కలలు కన్నాడు. తన కొడుకుని క్రికెటర్ని చేయాలనే కలను నెరవేర్చడం కోసం వైభవ్ శిక్షణ కొరకు తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మేశాడు. కానీ ఆ డబ్బులు సరిపోక అప్పులు చేశాడు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే వాళ్ళ రోజు మొదలయ్యేది. సమస్తీపూర్ నుంచి పాట్నాకు బస్సులో వైభవ్తో పాటు మరికొందరు బౌలర్లను కూడా తమతో పాటు తీసుకెళ్లేవారు సంజీవ్. ఎందుకంటే తన కొడుకుకు నెట్స్ లో బౌలింగ్ వేయడానికి ఎప్పుడూ ఒక బౌలర్ ఉండాలని వాళ్ళందరినీ రోజు తీసుకురావడం ఆ తండ్రి చేసిన పోరాటం వర్ణనాతీతం. పాట్నాలోని మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓజా అకాడమీలో వైభవ్ చేరాడు. మొదట్లో ఓజా వైభవ్ను ఒక చిన్న పిల్లాడిలాగా చూశారు. గట్టిగా బాలులు వేస్తే దెబ్బలు తగులుతాయేమో అని భయం. కానీ ఒకరోజు సీన్ మారింది. బాగా ఆడుతున్నాడనే కుతూహలంతో కోచ్ బౌలింగ్ మిషన్ వేగం 135కు పెంచారు. కానీ వైభవ్ చాలా అలవోకగా ఆ బంతుల్ని ఫేస్ చేశాడు. కోచ్ ఆశ్చర్యపోయాడు. కోచ్ మాటల్లోనే, ఏ పిచ్ మీద అయితే అండర్-19 ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారో అక్కడ వైభవ్ ఒక్కసారి కూడా బీట్ అవ్వలేదు. అలాగే అతని ప్రాక్టీస్ మ్యాచ్ లో ఏకంగా 118 రన్స్ చేశాడు. అందులో కొట్టిన ఒక్కొక్క 6 80-85 మీటర్ల దూరంలో పడింది. అప్పుడే నాకు అర్థమైంది, ఈ అబ్బాయి పెద్ద క్రికెటర్ అవుతున్నాడని ఊహించాను. వైభవ్ ఆట తీరు చాలా అగ్రెసివ్ గా ఉండేది. కోచ్ ఒకసారి అతన్ని పిలిచి, నాయన ఎప్పుడూ సిక్సర్లు కొట్టడం కాదు, గ్రీజులో ఎక్కువసేపు ఉండడం నేర్చుకో, సింగిల్స్ తీ అని చెప్పాడు. దానికి ఆ 14 ఏళ్ల పిల్లవాడు ఇచ్చిన సమాధానం కోచ్ని నోరెళ్లబెట్టేలా చేసింది. ఏ బంతినైతే నేను 6 కొట్టగలను, దానికి సింగిల్స్ డబల్స్ ఎందుకు తీయాలి సార్? అప్పటి నుంచి కోచ్ అతన్ని ఆపడం మానేశారు. అతని సహజమైన ఆటను ఆడనిచ్చారు. వైభవ్ చాలా తక్కువ మాట్లాడుతాడు, కానీ అతని బ్యాట్ మాత్రం గట్టిగా మాట్లాడుతుంది. అక్కడి నుండి వైభవ్ వెనక్కి తిరిగి చూడలేదు. ఆస్ట్రేలియా యూత్ టెస్ట్ లో మెరుపు సెంచరీ, అతి చిన్న వయసులోనే ఐపీఎల్ కాంట్రాక్ట్, గుజరాత్ టైటన్స్ పైన కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు. ఇంత స్టార్డమ్ వచ్చినా, కోట్లు సంపాదిస్తున్నా వైభవ్ తన మూలాల్ని మర్చిపోలేదు. ఐపీఎల్ సెంచరీ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం మెంబర్స్, నువ్వు ఎవరికి మొదటి కాల్ చేస్తావు అని అడిగితే మా నాన్నకే అని చెప్పాడు. ఆ ఫోన్ కాల్ ఎత్తగానే ఎంతో వినయంగా బీహారీ యాసలో పాపా ప్రణామ్ అంటూ నాన్నకి నమస్కారం అన్నాడు. ఆ ఒక్క మాటలో తన తండ్రి పడ్డ కష్టం, తన కృతజ్ఞత అన్నీ కనిపించాయి. సమస్తీపూర్ వీధుల నుంచి స్టేడియంలో హోరు వరకు వైభవ్ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. తండ్రి త్యాగం, కొడుకు పట్టుదల కలిస్తే చరిత్ర ఎలా సృష్టించవచ్చో స్టార్ గా ఎదుగుతున్న ఈ కుర్రోడికి మనమందరం ఆల్ ది బెస్ట్ చెబుదాం. వైభవ్ బ్యాటింగ్ ఎలా అనిపిస్తుంది? అతను టీమిండియాలో సెన్సేషన్ అవుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.